నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే ప్రణవ సమేత శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎవరు కీర్తిస్తారో అలాంటి వారిని శివుడు అక్కున చేర్చుకొని అన్ని వేళలా కాపాడతాడు. ప్రణవ మంత్ర స్మరణం సకల అర్థాలను సాధించి పెడుతుంది. జీవాత్మ పరమాత్మ స్వరూపమైన ఈ మంత్రాన్ని జపించినా పఠించినా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతుంది. అలా నిత్యము శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్న మరో విశిష్ట శైవధామం కనకసురభేశ్వర కోన. ప్రకాశం జిల్లా తురిమెళ్ల గ్రామానికి సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు కనకసురభేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి. శ్రీ కనకసురభేశ్వర కోన చారిత్రాత్మకంగా పౌరాణికంగా ఎంతో విశిష్టత కలిగిన ప్రసిద్ధ శైవధామం. ఇక్కడున్న భైరవ కొండపై జమదగ్ని రేణుకా దంపతులు జీవనం సాగించారని ఐతిహ్యం. అలాగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఇక్కడే జన్మించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవాయతే నమః. శివనామ స్మరణ ఎంతో శుభప్రదమైనది, ముక్తిదాయకమైనది. శి అంటే పాపాల్ని పోగొట్టేది, వా అంటే మోక్షాన్ని కలిగించేదిగా మన పురాణాలు శివనామాన్ని చెబుతున్నాయి. అందుకే శివుడు అనాదిగా ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నాడు. శివ శివాని ధ్యానిస్తే చింతలన్నీ తొలగిపోతాయి. శివ శివేతి శివేతివా భవ భవేతి భవేతివా హర హరేతి హరేతివా భజ నమః శివమేవ నిరంతరం అని శివుణ్ణి ప్రార్థిస్తారు. ఈ సృష్టి అంతా సదా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. అలా శివనామస్మరణతో పరమేశ్వరుని లీలలతో పునీతమైన పుణ్యక్షేత్రం శ్రీ కనకసురభేశ్వర కోన. నల్లమల అడవుల్లో గుండ్లకమ్మ వాగు ఒడ్డున అలరారుతోన్న ఈ క్షేత్రంలో మహాదేవుడు శ్రీ కనకసురభేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, మది పులకింపజేసే ప్రకృతి అందాలు, అంతకుమించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతులనిచ్చే పరిసరాలు ఈ ఆలయం సొంతం. ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధమైన శైవధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యాలయం శివ కైవల్య ధామంగా పరిపూర్ణమైన శివ సందర్శనానుభూతినిచ్చే పుణ్య ప్రదేశంగా విరాజిల్లుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి గిద్దలూరు వరకు వచ్చి ఆ తర్వాత తురిమెళ్ల మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా కంభం నుంచి తురిమెళ్ల మీదుగా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఓ అపురూపమైన ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే ఈ దివ్యాలయానికి చేరుకునే మార్గం మధురమైన అనుభూతుల్ని మనకు సొంతం చేస్తుంది. ఏపుగా పెరిగిన వటవృక్షాలు, పంట పొలాలు, కొండలు, గుట్టలు
ఈ మార్గం వెంట కానవచ్చి భక్తుల్ని అమితానందానికి గురిచేస్తాయి. దూరంగా నల్లమల అడవుల్లో కొండ గుట్టల్లో ఉన్న ఈ దివ్యాలయం ప్రశాంతమైన వాతావరణానికి వేదిక. రోజు వచ్చిపోయే భక్తులతో సందడిగా ఉండే ఈ దివ్యాలయానికి ఆనుకొని గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోన్నది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జమదగ్ని మహర్షి, రేణుకామాతలు నివసించేవారని పురాణ కథనం. ఆ కాలంలో నంది మండలంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తుండేవాడు. ఒకానొక రోజు ఆ రాజు వేటకెళ్లగా పరివారానికి నీరు అవసరం వచ్చిందట. దాంతో రాజు జమదగ్ని మహర్షి ఉంటున్న ఆశ్రమానికి చేరి మహర్షి దంపతులను అర్థించగా వారు 2 గుండికల నిండుగా నీటిని రాజుకిచ్చారట. ఆ నీటిని తీసుకొని వెళ్తుండగా ఆ గుండికలు నల్లమల అడవుల్లో గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకెగిరిపోయాయట. ఆ గుండికల నుండి అలా జాలువారిన జలమే గుండికా నదీ రూపాన్ని ధరించినట్లు పురాణ కథనం. ఆ గుండికా నదే రాను రాను వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందింది. ఆ విధంగా నల్లమల అడవిలో నీటిపాయగా మొదలైన గుండ్లకమ్మ వాగు కోన వద్ద లోగువాగు, ఎర్రవాగులను తనలో కలుపుకొని త్రివేణి సంగమంగా భాసిల్లుతోంది. సురభేశ్వర కోనలోని శ్రీ కనకసురభేశ్వర స్వామివారి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. గుండ్లకమ్మ వాగు పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం నిత్యం వచ్చిపోయే భక్తులతో సందడిగా ఉంటుంది. అలాగే ఈ వాగులో స్నానమాచరించి ఆ పవిత్రమైన నీటితో శివార్చన చేసి తగిన రీతిలో శ్రీ కనకసురభేశ్వర స్వామిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ గుండ్లకమ్మ వాగులో భక్తితో స్నానాధికాలు చేస్తారు. ఓం కనక సురభేశ్వర స్వామియే నమః అంటూ గుండ్లకమ్మ నదిలో 3 మునకలు వేస్తారు. ఓ వైవిధ్యమైన అనుభూతిని సొంతం చేసే ఈ స్నానం వల్ల పంచమహాపాతకాలు సైతం మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం. గుండ్లకమ్మలో భక్తి స్నానాలు చేసిన భక్తులు ఓం శ్రీ కనక సురభేశ్వర స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండి ఓ సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయల కాలంలో నిర్మితమైనట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోన్నది. శ్వేతవర్ణ శోభితంగా ఉండే ప్రధానాలయ గోపురం అందంగా, ఆహ్లాదకరంగా కానవస్తుంది. ప్రధానాలయానికి ముందు ధ్వజస్తంభం ఉంది. భక్తులు ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న బలిపీఠాన్ని కూడా దర్శించుకుంటారు.
ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ శ్రీ కనకసురభేశ్వర స్వామివారు కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం జపతపాలు చేస్తూ ధ్యానంలో కాలం గడిపే జమదగ్ని మహర్షికి ఈశ్వరుని నిత్యమూ అభిషేకించి పూజించాలనే కోరిక కలిగిందట. వెంటనే ఆయన ఈశ్వర సాక్షాత్కారానికై కొన్ని సంవత్సరాలు శివుని గురించి తపస్సు చేశాడట. అంత సాంబశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పరమేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని ఎల్లవేళలా సేవించే భాగ్యాన్ని కలిగించమని జమదగ్ని మహర్షి వరం కోరుకున్నాడట. మహర్షి అభీష్టం మేరకు మహేశ్వరుడు లింగ రూపంలో గుండ్లకమ్మ ఒడ్డున ఉన్న ఈ కోనలో అవతరించాడట. అనంతరం జమదగ్ని మహర్షి నిత్యమూ తనకు దేవతలు ప్రసాదించిన కామధేనువు సురభి పాలతో శివలింగానికి అభిషేకం చేస్తుండేవాడు. ఆ పరమశివునికి నీడ కల్పించాలనే సంకల్పంతో తగిన ధనం కొరకు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆ తల్లి కనకవర్షం కురిపించింది. దాంతో ఈ ప్రాంతం కనకవర్షంలోని కనక, సురభి క్షీరంలో సురభి ఈశ్వర పదాలతో కనకసురభేశ్వర క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కనకసురభేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించి అద్వితీయమైన ఆనందానుభూతులకు లోనవుతారు. గర్భాలయంలో శ్రీ కనకసురభేశ్వర స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం నాగఫణి నీడలో కొలువుదీరిన స్వామివారి లింగంపై అందమైన ముఖాకృతి ఉంటుంది. పశుపతే హృత్కల్పితం గృహ్యత. భక్తులు గర్భాలయంలోకి చేరుకొని శ్రీ కనకసురభేశ్వర స్వామివారిని భక్తితో ఆరాధిస్తారు. రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం. స్వామివారికిచ్చిన హారతుల్ని కళ్ళకద్దుకొని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నకరాయ నమః శివాయ అంటూ ప్రణామాలు అర్పిస్తారు. గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ గర్భాలయంలో నిత్యము ప్రాతకాలం మొదలుకొని సంధ్యా సమయం వరకు ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి అర్చనాది పూజల్ని నిర్వహిస్తారు. ఆత్మాత్రం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మాఘమాసంలో నిత్య పూజలు జరుగును. మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవము జరుగును. ఇక్కడ గర్భాలయంలో శ్రీ కనక సురభేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పార్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇక్కడే ఇంకో పక్క కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు తదితర మూర్తులు కానవస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క శ్రీ కాళికా అమ్మవారి సుందరమూర్తిని భక్తులు దర్శించుకుంటారు. నయన మనోహరంగా కానవచ్చే శ్రీ కాళికా అమ్మవారి దర్శనం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. మహిళా భక్తులు కాళికా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. భక్తి నివేదన చేసి పరితృప్తులవుతారు.
ఇదే ప్రాంగణంలో మరోపక్క గోపాలకృష్ణుడి మందిరం కూడా కానవస్తుంది. మరోపక్క అలనాటి కాలం నాటి శాసనాలు, ఇంకో పక్క గోవు శివుడికి క్షీరాన్నిచ్చే మూర్తి కానవస్తుంది. ఇక్కడే మరో చోట శ్రీ సురభేశ్వర స్వామి వారి పాదమందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు విధిగా ఈ పాదమందిరాన్ని దర్శించుకొని తరిస్తారు. ఇక్కడే మరోపక్క శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. జమదగ్ని మహర్షి భార్య రేణుకమాత ఇక్కడ ఎల్లమ్మగా పూజలందుకుంటోంది. ఒకసారి రేణుకాదేవి నీటి కోసం గుండ్లకమ్మ వాగుకి వెళ్లగా అక్కడ సుధన్వుడనే రాజుని చూసి మోహితురాలై ఏకాగ్రతను కోల్పోయింది. దాంతో కోపితుడైన భర్త జమదగ్ని రేణుకను శిక్షించదలిచి తన కుమారులను రేణుకను చంపమని ఆదేశించాడు. కుమారులలో ఎవ్వరూ తన తల్లిని చంపడానికి ముందుకు రాలేదు. దాంతో అగ్రహోదగ్రుడైన జమదగ్ని మహర్షి కుమారులను తల్లిని చంపమని చిన్న కుమారుడైన పరశురాముని ఆదేశించగా పరశురాముడు తల్లి సోదరుల తలలను నరికాడట. దానికి సంతోషించిన జమదగ్నిని తన తల్లిని సోదరులను బతికించమని వేడుకోగా కుమారులను బతికించి రేణుక శిరస్సు చండాల వాటికలో పడడం వల్ల ఆమె బ్రతకదని, ఆమె ఆనాటి నుంచి ఎల్లమ్మగా భక్తులచే నిత్య కొలుపులందుకుంటోంది. శ్రీ కనక సురభేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువైన మరో దేవతామూర్తి ఎల్లమ్మ. నిమ్నజాతుల వారికి ఆరాధ్య దైవంగా పూజలందుకుంటోన్న ఆ చల్లని తల్లి సాక్షాత్తు రేణుకామాత రూపంగా భక్తులు కొలుస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారమై సకల సౌభాగ్యాలను ప్రసాదించే చల్లని తల్లిగా పూజలందుకుంటోన్న ఎల్లమ్మ తల్లి మందిరం కూడా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా పెడతారు. గర్భాలయంలో శ్రీ ఎల్లమ్మ తల్లి సర్వాభూషణ శోభితయై కానవస్తుంది. స్వర్ణమయ మకర తోరణంలో కొలువుదీరిన ఆ తల్లి కిరీటాన్ని, పుష్పహారాలను ధరించి ఆసీనురాలై ఉంటుంది. తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి అమ్మవారికిచ్చిన కర్పూర హారతులను భక్తితో కళ్ళకత్తుకుంటారు. నవదుర్గాం మహాకాళిం బ్రహ్మవిష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి ఎల్లేశ్వరీం అంటూ భక్తులు కైమోడ్పులర్పించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ కనక సురభేశ్వర స్వామి వారి ఆలయం బయట ఒక పుట్ట కానవస్తుంది. మహిళా భక్తులు ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శ్రీ కనక సురభేశ్వర స్వామివారి ఆలయం అనేక దేవతామూర్తుల నివాసానికి వేదికగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైన దేవతామూర్తులను భక్తులు దర్శించుకొని తరిస్తారు. కార్తీక మాసం, మహాశివరాత్రి తదితర పర్వదినాలలో ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివార్లను దర్శించుకొని అర్చనాది పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని పాప వినాశనేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ దివ్యాలయంలో విఘ్నేశ్వరుడు, ఆంజనేయ మూర్తులను భక్తితో దర్శించుకుంటారు. గర్భాలయంలో శ్రీ పాప వినాశేశ్వర లింగాన్ని దర్శించుకొని చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీర పాదయుగలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అంటూ చేతులు జోడిస్తారు. త్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం. సాక్షాత్తు శివ సాక్షాత్కార భాగ్యఫలాన్నిచ్చే శ్రీ కనక సురభేశ్వర స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆదిగురువు శంకరాచార్యుల వారు సైతం శివనామస్మరణే పరమావధిగా భావించి శివారాధన చేశారు. సి అంటే పాపాల్ని పోగొట్టేది, వా అంటే మోక్షాన్ని సంప్రాప్తింపచేసేది. పాపాల్ని పోగొట్టి మోక్షప్రాప్తి కలిగించే శివనామ స్మరణ ఆ శివకృప విశేష ఫలితంగా చెబుతారు. కనక సురభేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఆ శివదేవుని కృపా కటాక్షాలు అందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.